యేసు ప్రభువే ఉపవాసం ఉన్నట్లుగా మరలా కనబడుతుందండి. ఉపవాస ప్రార్థన అనేది ఒక విశ్వాసికి ఉండవలసిన క్రైస్తవ జీవితంలో ప్రాముఖ్యమైంది. దేవునిని ఎరిగిన ప్రతి ఒక్కరు అదే చేశారు. పాత నిబంధనలు బోల్డ్ మంది చేశారు, నూతన నిబంధనలు అపోస్తులు కూడా ఎంతో మంది చేశారు. ఈ రోజు క్రైస్తవత్వం అయితే మాత్రం ఉపవాసం కనబడతలేదు. అలాగ ఉపవాసం ఉన్నారా? సొంత పనులు, సొంత లాభములు, దూషణలు, క్షమించరాని మనస్సు. ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి, నీవు ఇతరుని క్షమించినంత వరకు నీకు క్షమాపణ లేదు. దేవుడు నేను క్షమించడం కాదు, ఆ క్షమాపణ నీకు వ్యాలిడేషన్ జరగదు. అపవాది ఉంటాడు, దేవుని వాటిలో ఉంటుంది. హీస్ కాల్డ్ ద స్లాండరర్, కొండెగాడు అంటాడు. ఇంకో వాడి కేసుని ఎలా కొట్టివేస్తానికి వాడు క్షమిస్తానే కదా నువ్వు కొట్టివేస్తానికి. వాడు క్షమించలేదు, నువ్వు క్షమిస్తానికి వీల్లేదు. అది యేసు ప్రభు చెప్పిన ఉపమానంలో ఉంటుంది. ఒక దాసుడు తన యజమాని తనకి అనేక రెట్లు అప్పు ఉన్నప్పుడు కూడా అప్పు ఇచ్చిన వ్యక్తి తన అప్పును కొట్టివేస్తున్నాడంట. కానీ తన దగ్గర నుండి పక్కన ఓడికి తన తోటి దాసుడు చిన్న అప్పు అంట, దానికి వాడిని కొట్టించి చేసాలు వేయించాడంట. ఎప్పటికైతే యజమానికి తెలిసిందో వచ్చి ఒకేసారి ఈయన మరలా జైలు వేయించి నాకు చెల్లించాల్సినంత చెల్లిస్తేనే కానీ బయటకు వస్తాను లేదు. నేను నీకు ఇంత గొప్ప కరుణను చూపించాను, ఇంత ప్రేమను చూపించాను, ఇంత క్షమాపణ ఇచ్చాను, కానీ నువ్వు పక్కన ఉన్నవాడిని క్షమించవా? అయితే నువ్వు క్షమించి నువ్వు నాకు వెల చెల్లిస్తున్నా కానీ దేర్ ఇస్ నో ఫర్